చేసిందే మోసం, ఆ చేస్తోంది అరాచకం. అయినా సరే ప్రశ్నించడానికి వెళ్ళిన బీఆర్కే న్యూస్ ప్రతినిధులపైన దౌర్జన్యానికి దిగడం మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు. అందులో ముఖ్యంగా అసలు మీడియాకు పర్మిషన్ ఎవరిచ్చారు, ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? మీరు చేసే మోసాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? మీరు చేస్తున్న అరాచకాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఎవరు మాకు పర్మిషన్ ఇవ్వాలి? బీఆర్కే న్యూస్ ప్రతి సందర్భంలోనూ ఇలాంటి అరాచకాలకు కానివ్వండి, అన్యాయాలకు కానీ ఎదురొడ్డి నిలబడడానికి, ఎదురొడ్డి పోరాడడానికి ఆల్వేస్ సిద్ధంగానే ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ మా ప్రతినిధి కూడా అక్కడికి వెళ్ళారు. ఆయన వెళ్ళింది ఆయన పర్సనల్ రీజన్తో కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో మా పక్షాన మీరు పోరాడండి, మాకు న్యాయం జరిపించండి అని కోరినప్పుడు ఖచ్చితంగా మేము వెళ్తాం. అలానే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు. లోపల ఉన్న వాళ్ళని బయటికి పొమ్మని ఒకరు, బయటకు వచ్చి వాళ్ళని కొట్టడానికి కూడా వెనుకాడకుండా దాడి చేసేందుకు కూడా సిద్ధపడి ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా త్రుటిలో మా ప్రతినిధికి లైఫ్ అన్నది కూడా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే 3rd ఫ్లోర్లో ఉన్న ఆ బిల్డింగ్లో నుంచి పైనుంచి తోసేందుకు ఆయన ప్రయత్నించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అంటే ఏం చేయాలనుకున్నారు? ప్రశ్నించే వాళ్ళను ముట్టించాలన్నదే మీ ప్రయత్నమా? అందులో భాగంగానే వీళ్ళ మీద గొడవకి దిగుతున్నారా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న. ఏదైతే మనం మాట్లాడుతున్నామో రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ పెట్టి వందలాది మంది ఏజెంట్లను అక్కడ రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళ ద్వారా సేల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చేసే క్రమంలో కూడా మరొక పని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు కేవలం డబ్బులు మాత్రమే కట్టించుకుంటున్నారు. మొదటిది డబ్బులు కట్టిన వాళ్ళు, పూర్తిగా డబ్బులు కట్టిన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయకుండా, ఎవరైతే వద్దని మధ్యలో వెళ్ళిపోయారో వాళ్ళకి రిఫండ్లు చేయకుండా ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ, భయపెడుతూ, ఇబ్బందులకు గురి చేస్తూ తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా మీరు చూస్తే మీడియా ప్రతినిధి మీదనే ఈ స్థాయిలో గొడవకి వెళ్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది మీరు ఒకసారి ప్రశ్నించుకోవచ్చు. దాని సంబంధించి మీకు ఆన్సర్ కూడా ఇప్పటికే దొరుకుతుంది. ఇలా తను మోసపోయానంటూ కాల్ చేసిన మంజుల అనే ఒక బాధితురాలు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మంజులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మంజుల గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్ లక్ష్మణ్ గారు. నమస్తే అండి. అసలు ఏంటండి అసలు ఈ రియల్ విజన్ హోమ్స్కిను మీకు ఉన్న గొడవ ఏంటి అసలు? అంటే ఎందుకు మీరు ఇప్పుడు బీఆర్కే న్యూస్ని మీరు కన్సల్ట్ అయ్యారు, మీకు న్యాయం జరగాలని ఎందుకు కోరుకున్నారు? లక్ష్మణ్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. ఏంటంటే మనం ఈ రియల్ విజన్ హోమ్స్ లో కస్టమర్ కి ఒక ఫ్లాట్ ఇప్పించామండి. ఓకే. అయితే వాళ్ళకు 10 lakhs పెట్టి పేమెంట్ చేశారు. 242 square yards ఇప్పించాము. ఫుల్ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అడిగితే రేపు మాపు అని 4 నెలల నుంచి తిప్పించుకుంటారు ఆఫీస్ చుట్టూ. ఓకే. ఒకవేళ లోపలికి వెళ్ళి చైర్మన్ సార్ తోటన్నా లేకపోతే ఎండి మేడం తో మాట్లాడదామంటే రిసెప్షనిస్ట్ వాళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు వాళ్ళు. ఓకే. ఏదైనా చాలా సేపు వెయిట్ చేసినప్పుడు ఫోన్ చేస్తున్నారు, అమ్మ రేపు అయిపోతుంది మాపు అయిపోతుంది అంటున్నారు, కదా పట్టించుకుంటలేరు. ఓకే. ఇది ప్రాబ్లం అయ్యి మేము ఏం చేస్తాం, సార్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ అది కాక ఇంకోటి ఏంటంటే వేరే కస్టమర్స్ మళ్ళీ బుకింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ కస్టమర్ వల్ల ఏంటంటే ఒక కస్టమర్ 1 lakh పే చేశారు, ఒక కస్టమర్ 25,000 పే చేశారు, ఒక కస్టమర్ 11,000 అట్లా పే చేసుకున్నారు. వాళ్ళకు సమ్ ప్రాబ్లమ్స్ ఉండి, హెల్త్ ఇష్యూస్ ఉండి ఫ్లాట్ ని క్యాన్సిల్ చేసుకున్నారు అనమాట. క్యాన్సిల్ చేసుకున్నప్పుడు అమౌంట్ మనం రీఫండ్ చేయాలి కదా సార్. అవును. సో ఇప్పుడు ఏమంటారు, ఆ అమౌంట్ ఇవ్వను, ఈ రిజిస్ట్రేషన్ కూడా నాకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను, రేపు అంటారు మాప అంటారు, అసలు చేయట్లేదు. 4-5 months నుంచి తిప్పించుకుంటున్నారు. సో మీరు ఎప్పటి నుంచి పనిచేస్తారు ఈ రియల్ విజన్ హోమ్స్ లో? మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 1.5 years నుంచి చేస్తున్నాను సార్. ఓకే. సో ఎంతమంది కస్టమర్లను ఇప్పటిదాకా మీరు అలా తీసుకెళ్ళి ఉంటారు? ఎవరెవరికి ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బంది కలుగుతోంది సార్? ఇప్పుడు నాకైతే ఇలాంటి ఇప్పుడు 2 జరిగినాయి సార్. 2 సార్లు ఇట్లా జరిగింది. వేరే అనదర్ వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నారు. రైట్. లక్ష్మణ్ గారు మీరు అట్లే లైన్లో ఉండండి. మంజుల గారు కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. మంజుల గారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మంజుల గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మంజుల గారు. చేసిన సార్ ఇందులో రియల్ విజన్ హోమ్స్ లో. ఓకే. తను నా కింద డౌన్ లైనర్ లక్ష్మణ్ సార్. ఓకే. అయితే నేను టీం తెచ్చుకొని టీమ్ తోనే సేల్స్ ఇచ్చిన సార్. వీళ్ళంతా నా టీము, లక్ష్మణ్ ఇట్లా. ఓకే. ఓకే. అయితే టీమ్ తో సేల్స్ ఇచ్చినాం. అయితే ఇదేంది, అయితే లక్ష్మణ్ సార్ నాకు చెప్పారు ఇట్లా కస్టమర్ పేమెంట్ ఇస్తలేరు, చేస్తలేరు, మా కమిషన్లు కూడా ఇచ్చేది సార్, అవి కూడా ఇస్తలేరు, మమ్మల్ని 4 months నుంచి తిప్పించుకుంటున్నారు ఇట్లనే. ఓకే. అయితే కస్టమర్ ఫోన్ చేసి ఏమంటుంది, నా పేపర్లు నా పేపర్లు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే బాగోదు, నేను కేసు పెట్టుకుంటా అని ఆమె కస్టమర్ అంటుంది మమ్మల్ని. అవును. అంటే ఆ బాధ్యత మాదే కదా సార్ ఇచ్చేది, ఇప్పుడు నేను లక్ష్మణ్ గాని మా సార్ గాని. అవును. సో మేము ఇదేంది మాకు కావాలి, ఇట్లా కస్టమర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్ అని మేము 4 months నుంచి ఇక్కడ తిరుగుతున్నాం సార్. ఈ వెంచర్ ఎక్కడదండి? ఇది వెంచర్ ఎక్కడ చేశారు? ఇది కొలన్పాక.
పాలేరు కొలంపాకలో 242 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు కస్టమర్. ఓకే, ఎంతండి అమౌంట్ ఫుల్ అది? పేమెంట్ అయిపోయింది అమౌంట్ ఎంతండి దానికి? సార్. అమౌంట్ 10 lakhs. ఓకే, 242 స్క్వేర్ యార్డ్స్ 10 lakh రూపీస్. అయిపోయింది సార్. ఓకే. అవి ఇవ్వడానికి మమ్మల్ని ఇబ్బంది. ఇదేందని మేము చైర్మన్ దగ్గరికి పోయి శ్రీనివాస్ నాయక్ దగ్గరికి పోయి అడిగితే ఇగో కమిషన్లు దెంగి తిన్నప్పుడు తెలియదా అని రూడ్ గా మాట్లాడుతుంది సార్ లేడీస్ తోని. లేడీస్ తో అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. నన్ను అంటే మీరు అన్నారు సార్, కమిషన్ కి మీరు నన్ను పని చేస్తారు. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ మధ్యలో. వాళ్ళేమంటున్నారు? వాళ్ళు ఉన్నారు సార్. నన్ను అట్లా మాట్లాడిండు. ఓకే. మాకు ఇప్పిస్తే చాలు సార్ మాకు. సో మొత్తం ఇలా ఎంతమంది కస్టమర్లు ఉన్నారండి మీ దగ్గర? ఇట్లా కస్టమర్స్ ఒక 10 members దాకా ఉన్నారు సార్. వాళ్ళు ఏంటంటే కమిషన్ ఇస్తలేరు, పేమెంట్లు మాకు మేము క్యాన్సిలేషన్ చేసుకుంటాం, మాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సో మా పేమెంట్ మాకు రిటర్న్ ఇవ్వండి అని మాట్లాడుతారు సార్ వాళ్ళు. మేము కంపెనీనే కదా సార్ మరి అడిగేది. ఓకే, మామూలుగా ప్రొసీజర్ ఏంటంటే అంటే అట్లా అలా క్యాన్సిలేషన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా? ఉంటుంది సార్. ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే 11,000 కడితే 5,000 కట్ చేసుకొని 6,000 ఇస్తారు సార్ మాకు. ఓకే. ఆడ బోర్డు కూడా ఉంది సార్ ఆఫీస్ లో, అది కూడా మీకు చూపిస్తాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ట్రావెల్స్ బిల్ కూడా కంపెనీ భరించాలి. ఓకే. ట్రావెల్స్ బిల్ కట్టమని మమ్మల్ని అంటారు సార్. అట్లా ఏ కంపెనీలో లేదు. ఇప్పుడు ట్రావెల్స్ లేని కస్టమర్ తీసుకోపోయి మేము క్లోజ్ చేయలేం కదా సార్. అవును. సో ఇప్పుడు మీరు ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమరు డబ్బులు ఇచ్చిన తర్వాత 4 నెలల నుంచి మీరు చెప్పినట్టుగా వింటూనే ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళకి అనుమానం వచ్చిందో అప్పుడే అవసరం లేదు, నా డబ్బులైనా నాకు ఇవ్వండి, లేకపోతే రిజిస్ట్రేషన్ అయినా చేయండి అని అడుగుతున్నారు. అవును సార్, అవును. ఓకే. సో మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ గురించి అన్నాడు, ఫస్ట్ ఏమని చెప్పారు వీళ్ళు? శ్రీనివాస్ నాయక్ ఏమన్నారంటే చేస్తాం అని చెప్పారు సార్. అట్లా 2 months 3 months తిరిగిరు. ఇప్పుడు ఇది 4th month. ఓకే. సో ఇప్పుడు ఆ వెంచర్లో వేరే వాళ్ళకి ఎవరికైనా రిజిస్ట్రేషన్ అయిందా కనీసం? అందరి అయినాయి సార్, అందరు ఇచ్చిర్రు. లైవ్ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి మా దగ్గర. మరి మీది ఒక్కటి ఎందుకు చేయట్లేదు? మాకే ఆపుతురు సార్, మరి ఏమో తెలియదు మాకు. మీ ఒకరికి ఎందుకు? ఏంటంటే మాకు ఇట్లా రిజిస్ట్రేషన్లు అవుతలేవు, మా పేమెంట్లు కూడా ఆగిపోయినాయని మేము ఈ కంపెనీలో గొడవ అయి మేము వేరే కంపెనీ పోయి చేసుకుంటున్నాం సార్. ఓకే. ఇప్పుడు కస్టమర్ కి ఇన్ టైంలో మనం రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇవ్వకపోతే ఇప్పుడు మాకు నష్టమే, కంపెనీకి నష్టమే. ఓకే. అట్లా వేరే అదర్ కంపెనీకి వెళ్ళి చేసుకుంటున్నాం, ఇప్పుడు మాకు ఇవ్వము అని మాట్లాడుతారు అట్లా. అంటే ఇక్కడ ఏమైనా మీరు వేరే కంపెనీకి వెళ్ళి చేసుకుంటున్నారు అనే కోపంతోనే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ చేయట్లేదా? మీకు సంబంధించిన డబ్బులు రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదా, లేకపోతే నిజంగానే ఆ కంపెనీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయి సార్. అయితే మా టీంలో ఒక అమ్మాయి వచ్చింది శారద అని, మా టీంలో జాయిన్ అయ్యి వేరే వాళ్ళ టీంలో సేల్స్ ఇచ్చింది సార్. అవి మేము సిస్టమ్ లో పోయి అడిగినాం సార్, రిసెప్షన్ లో పోయి అడిగినాం. ఇది పద్ధతి కాదు, ఇట్లా మా అసోసియేట్ సేల్స్ మీ వేరే వాళ్ళ దాంట్లో వేస్తున్నారు, అది కరెక్ట్ కాదని అడిగినందుకు మాకు సహకరించలేదు సార్. ఇది సిస్టమ్ సహకరించలే మాకు. ఏమంటారు అడ్మిన్ ఏమంటున్నారు? ఎండి మేడం సపోర్ట్ చేయలే మాకు. ఎండి గారు కూడా ఒక లేడీ సపోర్ట్ శ్రీనివాస్ నాయక్ ఎవరు మరి? ప్రూఫ్లు కావాలన్నా సార్, మేము ప్రూఫ్లు కూడా ఇప్పించినాం, అయినా కూడా మాకు న్యాయం చేయలే ఆమె. అట్లానే మేము అట్లా 4 months వెయిట్ చేసినాం. శ్రీనివాస్ నాయక్ ఎవరు? శ్రీనివాస్ నాయక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏమో సునీత. సునీత గారు వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ వచ్చేసి శ్రీనివాస్ నాయక్ గారు. ఓకే. సో లక్ష్మణ్ గారు, సో కస్టమర్ డైరెక్ట్గా మీతో మాట్లాడేవాళ్ళు కరెక్టా? లక్ష్మణ్ గారు. హలో లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు ఇవాళ ఉదయం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు? ఫస్ట్ వీళ్ళు ఎవరితో మాట్లాడారు? మీరు ఎవరు ఎలాంటి ఏమంటున్నారంటే ఒక 1.5 hour కూర్చోబెట్టారు బయట. కూర్చోబెట్టిన తర్వాత మమ్మల్ని అసలు లోపలికి అసలు ఇన్వైట్ చేయలేదు. తర్వాత మేము డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసి పోలీసులు వచ్చిన తర్వాత అప్పుడు లోపలికి పిలిచారు వాళ్ళు. ఓకే. పిలిచిన తర్వాత ఏంటి అసలు అంటే, సార్ మాకు రిజిస్ట్రేషన్ కావాలి, రిజిస్ట్రేషన్ ఎందుకు చెప్పట్లేదు, కస్టమర్ ఆల్రెడీ నా మీద కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి అంటేనే మేము కంప్లైంట్ చేసాం. కస్టమర్ ఏం చేసింది, లక్ష్మణ్ నిన్ను నమ్మి నేను పార్టీకి అమౌంట్ కట్టినా, నువ్వు నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇస్తావా, లేదంటే అమౌంట్ రీఫండ్ చేస్తావా, లేకపోతే నీ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తా అంటే నేను ఆఫీస్కి వచ్చి ఇట్లా అడిగిన తర్వాత మేము ఇట్లా మేడం సార్ నాకు ఇట్లా కస్టమర్ ఇబ్బంది పెడుతున్నారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అని ఇవ్వండి, అమౌంట్ అన్న రీఫండ్ చేయండి. మీ ఫుల్ పేమెంట్ అయింది కదా, నాకు రిజిస్ట్రేషన్ చేసి అంటే 1 month పడుతుంది, 2 months పడుతుంది అనేసి అంటున్నారు. సో ఈ రోజు మాట్లాడినప్పుడు ఇంకా 1 month 2 months పడుతుంది అని చెప్తున్నారు. అవును సార్. సో ఎందుకు అంటే కారణం ఏమనుకుంటున్నారు మీరు రిజిస్ట్రేషన్ చేయకపోవడానికి? కారణం ఏంటంటే సార్, మా కంపెనీ నుంచి చేసిన తర్వాత మాకు తెలిసింది ఇట్లా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని. మేము కూడా కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యేసరికి వాళ్ళు కావాలని చేస్తున్నారా ఏంటనే తెలియదు. కావాలనే చేస్తున్నారు సార్. ఎందుకు చేస్తున్నారంటే వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా నాతో పాటు చేసిన కొలీగ్స్ ఉంటారు కదా సార్, ఫ్రెండ్స్,
వాళ్ళ డాక్యుమెంట్స్ అందరికీ వస్తున్నాయి, నా ఒక్క డాక్యుమెంట్సే రావట్లేదు. ఓకే. వాళ్ళది కూడా సేమ్, నా పక్క పొండి ఫ్లాట్ వల్ల, ఇప్పుడు నేను ఇప్పించిన ఫ్లాట్ పక్క పొండి వాళ్ళ డాక్యుమెంట్స్ వస్తుంది, నా డాక్యుమెంట్స్ రావట్లేదు. మ్మ్, మ్మ్. అది ఓకే, సరే ఒకసారి మీరు లైన్లో ఉండండి.